ఈ సంవత్సరం నాకు నరదృష్టి ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, ఎవరు గాని నాకు శత్రువులు ఉండొద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే 12 రాశుల వరకు మనం చెప్దాము. మొదటి రాశి ఏంటిది? మేషరాశి. మేషరాశి వరకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెంపర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. కొంచెం తొందరపాటు అనేది కొంచెం తగ్గించుకోవాలి. టెంపర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీకు నరదృష్టి ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరదృష్టి ఉండొద్దంటే నువ్వు శనివారము ఏం చేయాలంటే నైట్ ఇక పనుకుంటున్నాం గురువుగారు. మాకు ఇక బయటికెళ్ళే పని లేదు అన్నప్పుడు నువ్వేం చేయంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో కొంచెం పసుపావాలు, వామ వేసేసి ఒక 2 లవంగాలు దాంట్లో వేసి కాల్చేయి. ఇంటి బయట డోర్ బయట పెట్టి కాల్చేయి. ఇది నరదృష్టి మేషరాశి వారికి లేకుండా చేస్తుంది. ఇప్పుడు నరఘోష ఏడుస్తూనే ఉంటారు. ఏమ 7 రోజులకైపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, వాని దగ్గర చెప్పటం, నీ దగ్గర చెప్పటం. మన మీద ఏడవటం ఎక్కువ, ఆ ఘోష అనేది ఎక్కువైపోతుంది. దానికేం చేయాలి? ప్రతి ఆదివారం రోజు సండే నీకు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టుకి పచ్చిపాలు సమర్పించి ఏదైనా తీపి పదార్థం నెలలో ఒక 2 సార్లు పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం, అమాస తర్వాత వచ్చి మొదటి ఆదివారం. నాకెలాంటి నరఘోష ఉండొద్దు నా మీద గాని, నా పిల్లల మీద గాని అని చెప్పి అక్కడ పాలు పోసిన దగ్గర కొంచెం మట్టి, ఆ మట్టి అనేది కొంచెం తడి అవుతది కదా! అది తీసుకొని నుదుటి మీద పెట్టుకొని నరఘోష మేషరాశిలో ఉండదు. శత్రు బాధలు ఎక్కువైపోయినాయి గురుగారు అన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే గణపయ్యకి ప్రతి నెల చతుర్థి రోజు గణపయ్యకి ఏం చేయంటే ఒకటి మంచి నీళ్ళ కొబ్బరి బొండం ఒకటి, అలాగే గులాబీ పూలు ఒక 9, అలాగే అక్కడ దీపం పెట్టాలి. గణపయ్య దగ్గర నెయ్యితో దీపం పెట్టాలి. ఆ దీపంలో ఏమేయాలి అంటే కొన్ని పసుపావాలు, ఒక 2 మిరియాలు వేసి అక్కడ దీపం పెట్టండి. నాకెలాంటి శత్రువులు ఉండొద్దు. అందరూ నాకు మిత్రులుగా మారాలి అని చెప్పి కోరుకొని దండం పెట్టుకొని, ఇది మీరు మేషరాశి వారు ఈ 2026లో ఈ చిన్న పరిహారాలు ఇది జనరల్‌గా నేను చెప్పేది. కాకపోతే మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఇంకా చూసినప్పుడు ఇంకా సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఇంకా కొన్ని డెప్త్ అంటే మనం ఎక్కడ తాంత్రికం వాడాలి, ఎక్కడ సాత్వికం వాడాలనేది మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే నేను చెప్తాను వాళ్ళకి. సో, మీరు గూడా మీ గురించి తెలుసుకోవాలి 2026లోనే అదృష్టవంతుడిగా మారాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి మీరు ఆఫీస్ టైమింగ్‌లో కాల్ చేసి ఆన్‌లైన్ గాని లేదా డైరెక్ట్ గాని మీరొచ్చి కలవచ్చు.